నమస్తే. భారతదేశం తన తలకాయ నొప్పులతో తను బాధపడుతున్న జెన్జీ అని చెప్పేసి మన గ్లామరస్గా తీసుకుంటున్న జెన్జీ లాంటి గొడవలు ఇక్కడ బోల్డ్ అవుతున్నాయి. ఇక్కడ రకరకాల వ్యవహారాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉండగా ట్రంప్ ఇంకో కొత్త తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టాడు. అదేంటంటే ఆయనకి ఇక్కడ ఎలక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మొత్తం ప్రక్రియ మొత్తం అంతా ఆయనకి బాగా నచ్చింది. ఇక్కడ ఈవీఎం సిస్టమ్స్ కానివ్వండి, లేదా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఏంటో మొత్తం అంతా ఆయనకి బాగా నచ్చినాయి. దాని అంతా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ కింద ఈ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఆయన అమెరికాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నాడు అనమాట. దానికోసం ఆయన జ్ఞానేష్ కుమార్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ కూడా అయినట్టుగా మనకి ఆయన ట్రూత్లో ఏదైతే పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. భారతదేశంలో ఉన్న మన ప్రతిపక్షానికి నచ్చలేదు. మన ప్రతిపక్షానికి నచ్చక ఈయన ఎట్లాగా దీన్ని మెచ్చుకుంటాడు, ట్రంప్ ఈ సిస్టమ్ని ఎట్లా మెచ్చుకుంటాడు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది దాదాపు SIR లో దాదాపు లక్షలాది పేర్లు ప్రతి రాష్ట్రం నుంచి తీసేస్తోంది. మరి ఇట్లా తీసేయడం అనేది ఆయనకు తెలియదా? ఇంతమంది మళ్ళీ ఓట్లు వేయాలి అని ఎన్రోల్ చేయాలి అని ఎంత కష్టం అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. వీళ్ళందరి పేర్లు తీసేయడానికి రీజను, దాని కనుక కారణాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆయనకి చెప్పి ఉంటే, కాంగ్రెస్ లేదా వేరే ప్రతిపక్షం ఆయనకు చెప్పి ఉంటే చాలా బాగుండేది. సరే, అది ఎట్లా ఉండగా అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. సేమ్ ఎన్నిక ప్రతి రాష్ట్రంలో వేరేగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఎలక్షన్ ఎపిక్ కార్డ్ కింద వాళ్ళు చూపించేది ఏంటి అంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో సిగ్నేచర్ మ్యాచ్ అయితే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎంప్లాయీ ఐడి ఉంటుంది కదా, వాళ్ళ ఎంప్లాయీ ఐడిని చూపించాల్సి వస్తుంది. ఇట్లా బ్యాంక్ స్టేట్మెంట్ ఒకళ్ళు చూపించాల్సి వస్తుంది. ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపించాల్సి వస్తుంది. ఆ ఎలక్షన్స్ కూడా 2 రోజులు, ఒక్కొక్క దగ్గర 3 రోజులు కూడా అవుతూ ఉంటాయి. ఇట్లాగా అంటే దాని లోపల మోసం జరగచ్చు, ఇంకో రకంగా ఏదైనా జరగచ్చు. కానీ భారతదేశంలో మాత్రము పొద్దుటి నుంచి సాయంత్రం లోపల ఒక సెలెక్టెడ్ ఏరియా ఉంటే ఆ సెలెక్టెడ్ ఏరియాలో పొద్దుటి నుంచి సాయంత్రం లోపల మొత్తం అంతా ఎలక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అవి వెళ్ళిపోయి ఒక స్టోర్ రూమ్లో పడి ఉంటాయి. ఆ స్టోర్ రూమ్ నుంచి ఒక పర్టికులర్ డే నాట్ దాన్ని తీస్తారు. తీసి లెక్క పెడితే మధ్యాహ్నం కల్లా మొత్తం 65 కోట్ల ఓట్లను లెక్కించి, ఏంటండి 65 కోట్ల ఓట్లను లెక్కించి మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ చెప్పేస్తారు. ఎంత అద్భుతమైన ప్రక్రియ! 1 కాదు 2 కాదు 65 కోట్ల మంది, మళ్ళీ చెప్పుకున్న 65 కోట్ల మంది లెక్కబెట్టి మధ్యాహ్నం కల్లా ఆ ప్రక్రియని పూర్తి చేస్తారు అంటే అది నిజంగా మన ఈవీఎం సిస్టమ్స్ యొక్క గొప్పతనం. ఈ గొప్పతనాన్ని గుర్తించి దాదాపు 9 దేశాలు భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసాయన్నమాట. మాకు ఈవీఎం సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మాకు అవి అందజేయండి అంటే వాళ్ళు MOUలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని తయారు చేసుకుంటారు. ఆ మెకానిజం ఏదైతే ఉందో మెకానిజము భారతదేశం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇండోనేషియా భారతదేశంతో ఆల్రెడీ జనవరి 26లో MOU చేసుకుంది. వాళ్ళకి ఈవీఎం సిస్టమ్స్ ఇస్తున్నారు. ఆ 9 దేశాల లిస్ట్ ఇక్కడ ఉంది. భారతదేశ ప్రతిపక్షానికి ట్రంప్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది నచ్చలేదన్నమాట. నచ్చకపోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని ఆయన మెచ్చుకుంటూ చేయడం. ఈ యొక్క ఎలక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్షన్ సిస్టమ్ని మెచ్చుకుంటూ ఆయన పోస్ట్ చేయడం అది వాళ్ళకి ఎంత మాత్రం నచ్చలేదు. ఇది నచ్చకపోయి ఇది ఆయనకు తెలియదు, దీని లోపల ఉన్న లోటుపాట్లు ఆయనకు తెలియదు, అందుకని ఆయన మెచ్చుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ట్రంప్కి ఏమీ తెలియదు అంటున్నారు. సార్ యాక్చువల్గా ట్రంప్కు ఈ విషయాల్లో ఏమీ తెలియనప్పుడు ఆయన డెడ్ ఎకానమీ అని చెప్పేసి అన్నీ తెలిసి అన్నాడా? మరి దాన్ని ఎట్లాగా మీరు సమర్థించరు? రాహుల్ గాంధీ ఓపెన్గా అందరి ముందున్నాడు. మీకు ఎవరికి తెలియదా ట్రంప్ చెప్పింది కరెక్ట్, మంది డెడ్ ఎకానమీ అని చెప్పేసి అని. డెడ్ ఎకానమీ అని ఏదైతే ఆయన చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది నచ్చింది. మళ్ళీ మనతోటి ఆయన FTA చేసుకోవడానికి వచ్చాడు ట్రంప్. అంత డెడ్ ఎకానమీ అని FTA చేసుకోవడానికి వచ్చాడు. డెడ్ ఎకానమీ తోటి FTA చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఈ విషయం ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఇటువంటివి కొన్ని మనము గుర్తించి ఖండించవలసిన అవసరం ఉంటుందన్నమాట. పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా ఆయన దాంట్లో వ్యాఖ్య చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా చిన్న నెంబర్ అయినా కానివ్వండి, భారతదేశం లాంటి ఒక 150 కోట్ల మంది
జనాభా ఉన్న దేశంలో పోస్టల్ బ్యాలెట్ అనేది కొంచెం చిన్న నెంబర్ అయినా అమెరికా లాంటి దేశాల్లో మాత్రము అది పెద్ద నెంబర్ చూపిస్తుంటుంది. దాన్ని ఏ రకంగా తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఆయన దాంట్లో చర్చించడం జరిగింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.